శ్రీ నమో వెంకటేశాయ. ఈరోజు చేసే ఈ వీడియో అందరూ దయచేసి తప్పక చూడండి. చేతైతే 10 మందికి తెలియచేయండి. ఇది నా ఒక్కడి కోసం చేస్తున్న వీడియో కాదు. మిగిలినందరూ కూడా చూస్తే ఈ కార్యక్రమం నిర్వహించే వారికి ఒక రకమైన కనువిప్పు కలుగుతుందన్న ఉద్దేశంతో చేస్తున్నాను. ఎవరి మీద అసూయతో చేస్తున్నది కాదు. ఈరోజు 24వ తారీఖు నాడు 11 గంటలకి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ముక్కోట ఏకాదశి సందర్భంగా వైకుంఠ దర్శనం కోసం ఆ 10 రోజులు జరిగే దర్శనం కోసం ఆన్లైన్లో టికెట్స్ విడుదల చేశారు. ఇలా విడుదల చేస్తున్నామని గత 15 రోజులుగా ప్రజలందరికీ తెలియపరిచారు. చాలా సంతోషం. కానీ వచ్చిన దౌర్భాగ్యం ఏమిటంటే ఇది పూర్తిగా వ్యాపార నిలయంగా చేశారు. కానీ సామాన్య మానవుడికి ఒక్క టికెట్ దొరకలేదు. ఉదాహరణకి మేము ఇంట్లో 6 ఉన్నాము. 6కి 6 ల్యాప్టాప్స్ ఉన్నాయి, 6 ఫోన్ నెంబర్లు ఉన్నాయి. వేరొక ఫోన్ నెంబర్ కూడా ప్రతి ఒక్కరికి, అంటే మనిషికి 2 ఫోన్ నెంబర్లు కలిగి ఉన్నాయి. 11 గంటలకు ప్రారంభమవుతుందంటే కార్యక్రమాలన్నీ ఆపుకుని వైకుంఠ దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో, ఆ 10 రోజులు ఏ రోజు దొరికినా కూడా చేసుకోవాలనే ఉద్దేశంతో 10:30 నుంచి కంప్యూటర్ ఎదురుగా కూర్చుని ఓపిగ్గా ఆతృతతో కూర్చున్నాము. 11 గంటలకి సైట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మాకు ఓటీపీ వచ్చింది. నాకుతో పాటు మిగిలిన వారికి కూడా ఓటీపీ రాగానే ఆ ఓటీపీని మేము ఎంటర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఒక్కొక్కరికి 6 నిమిషాలు, 4 నిమిషాలు, 3 నిమిషాలు, 2 నిమిషాలు ఇట్లా క్యూ అని ఆన్లైన్లో క్యూ వచ్చింది. క్యూ అయిపోయిన తర్వాత కొన్ని సందర్భాల్లో టైం ఎక్స్పైర్ అని వచ్చింది. మళ్ళా మొదటికి వెళ్ళాం, మళ్ళా క్యూ వచ్చింది. మొత్తం ఏవైతే మనం పూర్తి చేయాల్సిన ఖాళీలు ఉన్నాయో అవన్నీ చేయడం జరిగింది. చేసేసిన తర్వాత స్లాట్ బుక్ చేసుకున్నాము. 10వ తారీఖు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, 11 చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరికి కన్వీనియంట్ ఉంటే ఆ రకంగా చేసుకున్నాము. అది అంతా అయిన తర్వాత ఆ పేమెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆల్రెడీ ది స్లాట్ కంప్లీటెడ్ అని రావటం, లేదా యూ ట్రై అనదర్ స్లాట్ అని రావటం, లేకపోతే ఆ టైం ఎక్స్పైరీ అని రావటము. ఇలా ఒక అరగంట సేపు అలా జరుగుతూనే ఉంది. కానీ ఆశ్చర్యకరం ఏమిటంటే వారు చూపిస్తున్న క్యాలెండర్లోని ఆ మార్చి నెలలో ఉన్న ఆ రోజులు ఏవైతే ఉన్నాయో అవి చివరిదాకా గ్రీన్ చూపిస్తూనే ఉన్నాయి. గ్రీన్ చూపిస్తున్నాయని మేము అనదర్ స్లాట్ బుక్ చేసుకున్నా, అనదర్ డే బుక్ చేసుకున్నా కూడా సేమ్ వీఆర్ రిసీవింగ్. ఏమని వస్తుందంటే ఈ స్లాట్ ఆల్రెడీ బుక్ అయిపోయిందని. అంటే ఎందుకు జరుగుతుంది ఇట్లా అంటే మాకు పూర్తిగా నా పరిజ్ఞానం లేని వాళ్ళం కాబట్టి మేము అడుగుతాం, ఎందుకంటే భక్తులం కాబట్టి. మాకు చివరికి తెలిసింది ఏమిటంటే మేమంతా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామని తెలిసింది. అర్థమైంటుంది ఈ సామెత. పెనం మీద ఉన్న వస్తువు కనుక పొయ్యిలో పడితే ఎంత తొందరగా నాశనం అవుతుందో ఆ రకంగా అనమాట. గతంలో కనీసం గత పాలకులు, ఇప్పుడు పాలకులు అంటే ప్రతి ఒక్కరికి కోపం మమ్మల్ని ఉంటున్నారని, ఏ పాలకులు వచ్చినా చేసేది అదే, భక్తులే నష్టపోయేది. గత పాలకుల్లో కనీసం టికెట్ ఆన్లైన్లో ఉన్న దొరికేది. ఈ పాలనలో అసలు ఏమీ దొరకలేదు. వాస్తవానికి ఇది ఒక పెద్ద విశేషంగా చేశారు. కానీ అక్కడ వస్తున్న సంస్కరణలు ఏమీ పేపర్కే పరిమితం అవుతున్నాయి. ఆశ్చర్యంగా కొంతమంది బ్రోకర్లు కూడా మేము మీకు వైకుంఠ ఏకాదశి టికెట్ ఇప్పిస్తాము, బ్లాక్లో ఇప్పిస్తామని ఆల్రెడీ ప్రారంభం కూడా అయింది. ఎందుకు జరుగుతుంది ఇట్లా? మాకు తెలియని పామరులం కాబట్టి మాకు తెలియదు. ఈ విషయం మీ దాకా రావటం లేదా? వస్తుంది. కానీ ఏమిటంటే ఎవరి వ్యాపారం వారిది. ఆ వ్యాపారాన్ని కొట్టి మనం వ్యాపారం చేస్తాం. మన్ని కొట్టి రేపు పొద్దున ఇంకోరు వ్యాపారం చేస్తారు. కానీ అధికారంతో కూడిన వ్యాపారం ఇది. వ్యాపారస్తుడు ఎట్లా ఉంటాడంటే వ్యాపారం చేయడానికి వాడు బతికుని ఆడుకుంటాడు కష్టమని. కానీ ఈ వ్యాపారం మీద ఏంటంటే అధికారంతో కూడిన వ్యాపారం. అది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ సంస్కరణలు ఏమీ జరిగినట్లేదు. మరొక విషయం, మొన్న ఒక సమావేశం ఏర్పాటు చేసి
వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టికెట్లు మేము తిరుపతిలో 19, 29, 30 చోట్ల ఇస్తున్నామని చెప్తున్నారు. ఎందుకండి ప్రజలను ఇబ్బంది పెడతారు? అంతమంది సమావేశానికి వస్తారు, టికెట్ కోసం వస్తారు, ఒకరు వాళ్ళకి నిరాశతో వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రకమైన మాబుని తయారు చేసి సంఖ్యని జమకూర్చి తిరుపతిలో ఒక రకమైన మీరు చేస్తున్న అరాచకమే నాకు కనపడుతుంది. కానీ భక్తుల్ని మీరు పెడుతున్న బాధలు, వారికి చనిపోయిన తర్వాత నరకలోకంలో ఏమన్నా శిక్షలు ఉంటాయో ఉండవో తెలియదు. కానీ మీరు మటుకు నరకం అనేది ఇక్కడ భక్తులకి మీరు చూపిస్తూనే ఉన్నారు. ఏ రకమైన మార్పు రాలేదు. మీరు వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు అనుకుంటున్నారు మేమేదో చాలా సంస్కరణ చేశాము. ఈ రకంగా మాట్లాడితే నేను ఆ పాలకులకు సంబంధించిన అభిమాని అనుకుంటారు. నేను ఏ పాలకులకు సంబంధించిన వాడిని కాదు. ఏ పాలనతోనూ మాకు సంబంధం లేదు. నేను సామాన్య భక్తుడిని. మీ పాలకులు మీ రాష్ట్రంతో కూడా నాకు సంబంధం లేదు. నాకెవరు వస్తే ఏముంది? మాకు కావాల్సింది ఏదో వచ్చి భగవంతుడి దర్శనం చేసుకుని కృష్ణారామ అనుకుని వెనుదిరిగేవాళ్ళ. కానీ నువ్వు మాకు ఆ దేవాలయానికి వచ్చినప్పుడు మాకేం రకమైన సౌకర్యం ఉన్నదా అని మాత్రం మేము చూస్తాం. నువ్వు ఏం వ్యాపారం చేస్తున్నావు కూడా మేము చూడం. ఇవన్నీ ఊదరగొట్టే ఉపన్యాసాలు తప్ప మీరు చేసిన సంస్కరణలు ఏమీ కావు. ఆలోచించండి. ఎందుకు వస్తుంది? మీరు కావాలంటే కామెంట్స్లో చూడండి. ఇండియాని మీరు ఆల్రెడీ దానిలో మీరు పొందుపరిచారు. మేము దాన్ని క్లిక్ చేయటమే జరుగుతుంది. కానీ ఆ చక్రం తిరిగి 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 మీ కంట్రీ క్రెడెన్షియల్స్ నాట్ కరెక్ట్ అని వస్తుంది. మాకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు మేము ఇండియాలో ఉన్నామా లేవా అని. మీరు గమనించలేదా? మీ వారు చూడరా? మీరు సాఫ్ట్వేర్ చూడరా? చైర్మన్ గారికి ఇవి పట్టమేమో. వారు కూడా రాగానే మరి ఈ కంప్యూటర్ వ్యవస్థను కూడా చూడాలి కదా. అంతా రాజకీయం. అన్నింటిలో మొత్తం ఫోన్ చేస్తే మేము మాట్లాడతామంటారు. ఒక్కళ్ళు ఫోన్ తీయరు. శ్యామలరావు గారు దయచేసి మీరు గమనించండి. మీరు ఐఏఎస్ ఆఫీసర్లు. మీ అందరికీ సులభంగా దర్శనం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి అదే రకంగా ఉంటుంది అనుకుని మేము సంస్కరణ చేశాం. ఏం సంస్కరణ అండి? మీరంటే డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకుంటారు కాబట్టి మీకు అంతా చాలా సౌఖ్యంగా ఉన్నది. మిమ్మల్ని ఎవరు ముట్టుకోరు కాబట్టి. మమ్మల్ని ముట్టుకుంటాం కాదు సార్, మమ్మల్ని పిడిని పిసికేస్తూనే ఉన్నారు. ఏదో మొదటి 2 రోజులు చేసిన హడావిడి తప్ప ప్రసాదాలు కూడా మీరు గమనించారో లేదు. అంటే నేను ఈర్ష్యతోటి అక్కస్తో చెప్తున్నాను మీరు అనుకోకండి. సో ఉదాహరణగా కూడా నేను చెప్పగలను. వారం రోజులు దాకా ఉంటుంది, 10 రోజుల దాకా ఉంటుంది మేము చేసిన ప్రసాదం అని అంటున్నారు. కానీ గమనించండి, మీరు తీసుకుని మీరే తినండి. మాకిచ్చే ప్రసాదాలు, ప్రజలకిచ్చే ప్రసాదాలు తిని చూడండి. మీకిచ్చే సపరేట్ ప్రసాదాలు కాదు. మీకు ఇచ్చే సపరేట్ లడ్డూలు చూసేసుకుని బ్రహ్మాండంగా చేస్తున్నాం ఆహా ఊహ అని తమ జబ్బలు తమరు చరుచుకుంటాం అనేది భావ్యం కాదు. శభాషని మీ జబ్బని మేము జరతాలి బాగా చేస్తున్నారని. ఏ రకమైన మార్పు లేదు. ఏదో చూపించి అదిగో పులి ఇదిగో తోకలాగా చూపిస్తున్నారు. కానీ అదిగో తోక ఇదిగో పులి అంటున్నారు. కానీ ఏ రకమైన మార్పు ఏమీ జరగలేదండి. అది యథార్థం. అది మీరు ఎవరిని అడిగి తెలుసుకోవాలి? మీ వంది మాగధుల్ని కాదు అడగాల్సింది, సామాన్య ప్రజలను అడగాలి. మీ మీ పరిపాలకుల మీద అభిమానంతో చెప్పేవారి గురించి కాదు, సామాన్య భక్తులను అడగాలి. మీరు గమనించారో లేదో, ఒక చిన్న ద్వారం నుంచి వెళ్ళడానికి 3 కిలోమీటర్లు తిప్పుతారు. జనం ఉన్న రోజుల్లో అంటే మేము ఆనందిస్తాం. కరెక్టే, చెయ్యాలి. స్టాంపీడ్ కాకుండా చెయ్యాలి. అసలు జనం లేని రోజుల్లో కూడా వాడికి 3 కిలోమీటర్ల నడిచే శిక్ష వేస్తున్నారు. వృద్ధులు ఉంటారు. అందరు వృద్ధులకి సీనియర్ సిటిజన్ టికెట్లు దొరకవు. అందరికీ ఈ పరిజ్ఞానం లేదు. ఎవరికి వీలు దొరికినప్పుడు వారు వస్తూ ఉంటారు. మీరు తిరుపతిని పవిత్ర క్షేత్రంగా ఉంచాలని ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు. కానీ అక్కడ జరుగుతున్నది ఏమీ లేదండి. గత సంవత్సరాల తరబడి మేము చూస్తూనే ఉన్నాం. ప్రతి పాలకులు చెప్పేది అదే. వాళ్ళు చేయాల్సిన వ్యాపారం వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. ఈరోజు ఈ క్షణంలో కూడా 300 రూపాయల టికెట్ బ్లాక్లో అమ్ముతున్నారు. అది వాస్తవము. అది మీకు తెలుసు. ఎట్లా అమ్ముతున్నారు? ఆన్లైన్లో టికెట్ మాకు దొరకని టికెట్ మేము ఈరోజు బ్లాక్లో తీసుకుంటే మా పేరు మీద ఏ రకంగా వస్తుంది టికెట్? అది కూడా గమనించాలి కదా. రాకూడదు కదా. మరి ఎట్లా వస్తున్నాయి ఆన్లైన్ టికెట్లన్నీ? మీరు అయిపోయింది, కోటా ఎక్స్పైర్డ్, హ్యావ్ బీన్ కంప్లీటెడ్ బ్రహ్మాండంగా రాస్తూ ఉంటారు కంప్యూటర్ పరిజ్ఞానంలో. ఏమొస్తున్నాయి? 300 రూపాయల టికెట్ 3000 రూపాయలకు అమ్ముతున్నారు. ఇది యథార్థము.
మేము చూపించినా ఏ రకమైన చర్యలు తీసుకురా అది మాకు తెలుసు. ఈ పోలీసు ఈ కేసులతో మాకు లేనిపోని దైవ దర్శనం కంటే ఈ దర్శనం మాకు ఎక్కువ అవుతుంది. కక్ష సాధింపు చర్యలు ఉంటాయి. హిందూయిజం మీద గౌరవం కూడా పోయే పరిస్థితులు మీరే కల్పిస్తున్నారని నాకు తెలుస్తున్నది. ఇది చాలా ఘోరాలు జరుగుతున్నా కూడా చేసిన హడావిడి చాలండి, జాగ్రత్తగా చేస్తే సంతోషిస్తాము. అది మేమే తిరుపతి ఒక సామ్రాజ్యము, మేము చేసేదే యథార్థము నిజము అని అనుకుంటే మటుకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీరు గమనించండి. మీరు చెప్తే మీరు బాధపడతారు. ఎందుకంటే తప్పు చేసిన వాడు ఎప్పుడు మంచి నీతి చెప్తే తీసుకోడు, సహించడు. అది యథార్థం. టికెట్ విషయంలో మీరు మరొకసారి సాఫ్ట్వేర్ని గమనించండి. సాఫ్ట్వేర్ని చేతైతే చేయండి, లేకపోతే అసలు ఎవరికి దర్శనాలు లేవని చెప్పండి. అందరూ మామూలుగా వచ్చి చేసుకోమని చెప్పండి. ఆ సాఫ్ట్వేర్ ప్రక్రియ చెప్పి దానిలో జరుగుతున్న ఎంతసేపటికి అది గుర్రు 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 అని తిరగటం తప్ప వీడికి టికెట్ రాదు. అది వచ్చేదాకా వీడికి టెన్షన్, ఆ టెన్షన్ నుంచి ఇంట్లో వాడికి కొట్లాటలు. మీరు తిరుపతి దర్శనం అని చెప్పి కుటుంబాల్లో కలహాలు అన్నమాట. అది యథార్థంగా జరుగుతున్నది. కంప్యూటర్ ముందు వీడు పెద్ద పైల్వాన్లా కూర్చుంటాడు, ఆ టికెట్ రాదు, దానికోసం ఆ రోజు ఇంట్లో ఘర్షణ. ఎందుకండి ఇవన్నీ? ప్రశాంతంగా పోతున్న జీవనాన్ని నాశనం చేస్తున్నారు ఎందుకు? చెప్పండి, తీసేయండి, ఆ వ్యవస్థ తీసేయండి. వచ్చినవాడు దర్శనం చేసుకుంటారు, పోతారు. ఇష్టం ఉన్నవాడు వస్తాడు, రానివాడు రాడు. మీకు మంచి సౌకర్యం కల్పించామని పెడతారు. అది రాగానేమో టైం ఎక్స్పైర్డ్ అంటాడు, పేమెంట్ సరిగా జరగదు, ట్రై అగైన్ అంటాడు, స్లాట్ కంప్లీటెడ్ అంటాడు. వీడు మటుకు బిక్కమొహం వేసుకుని ఆ టీవీ స్క్రీన్ని చూస్తూ వీడు మొహం పెట్టి కూర్చుని ఉంటాడు. చేత కాకపోతే చేతులు వదిలేసేయండి. ఎవరికి వాళ్ళకి పదవి కావాలని తీసుకుంటాం తప్ప మీకు రాదని తెలిసిపోయింది. చదువు వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరండి. నేను బ్రహ్మాండంగా చదువుకున్నాను, నేను సామాన్య మానవుడు చేయలేని పని మీరు చేస్తారని అనుకుంటారు కొన్ని సందర్భాల్లో, కానీ మీరు చేయలేని పని సామాన్య మానవుడు చేస్తాడు. క్యూ వ్యవస్థని మీరు సరి చేయలేరు. మహామేధావులు ఉన్నారు మంచి మంచి సలహాలు ఇవ్వటానికి, కానీ మీ అధికార దర్పంతో మీరు చేసిందే కరెక్ట్, మేము చేసిందే క్యూ లైన్ అనుకుంటారు. ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయో మీకు తెలియదా అండి? మీకు తెలుసు. ఎందుకు దానిలో రాయేయాలి, మన మొహాన్ని చిమ్మించుకోవాలనే ఉద్దేశంతో మీ వ్యవస్థ ఉంది. కానీ మీరు చేస్తున్నది మటుకు ఏ మాత్రం సబబు కాదు, సబబు కాదు, సబబు కాదు. దీన్ని మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది యథార్థం, యథార్థం. ప్రజలు పెడుతున్న కామెంట్స్ చూడండి, తెలుస్తుంది. నేను చెప్పేదే కాదు. నేనేదో పిచ్చివాళ్ళగా మీకు వీడియో చేస్తున్నా ఏదో మీరు ఉద్ధరిస్తారని. కానీ అరణ్యరోధనం అంటే మీకు తెలిసి ఉండాలి, ఎందుకంటే బాగా చదువుకున్నారు కాబట్టి. అరణ్యంలో ఉన్నవాడు ఎంత అరిచినా ఎవడికి వినపడదు, అట్లానే ఉంది. మీ తిరుపతి అనేది పెద్ద అరణ్యం చేశారు. దానిలో సామాన్య జంతువులు, సాధు జంతువులు బతకవు, క్రూర మృగాలే ఉంటాయి. క్రూర మృగాలతో ఈ సామాన్య జంతువులు, సాధు జంతువులు ఏమీ చేయలేవు. కాబట్టి ఆ త్వరలో దాక్కుంటాం మేము. గమనించండి సార్, ఆ ఉసురు మీ అందరికీ కొడుతుంది. భగవంతుడు ఏం అంటలేదు అనుకోకండి. ఒకరోజు మీకు తగిన శిక్ష వేస్తాడని మేము అనుకుంటున్నాం. మరి భగవంతుడు మన శ్రీనివాస స్వామి కూడా మీతోటి ఏమిటి, మేమేమీ చేయలేము. గమనించండి, యథార్థం గమనించండి. సంస్కరణలు మంచివి తీసుకోండి. ఫోన్ టు ఈవో గారు అంటారు, ఆ ఫోన్ కలవదు. ఎందుకండి ఇవన్నీ? ఆ ఫోన్లో పెద్ద వీడియో చెప్తే మీరు ఏదో ఆ సంస్కరణలు చేస్తున్నట్టు. ఒక్క ఈసీ మీటింగ్లో మిగిలిన ఈసీ మెంబర్లు మాట్లాడింది ఏముండదు. అది యథార్థం. మాకు తెలియనట్టు అన్నీ చెప్పకండి సార్. మాకు మీ అంత చదువుకోలేదు, కానీ మాకు మీకంటే ఎక్కువ పరిజ్ఞానమే ఉంది. కుటుంబాన్ని ఎవడైతే సవ్యంగా చూసుకోగలుగుతాడో వాడు ఎటువంటి పనైనా చేస్తాడు. మీ ఈవో పని చేస్తాడు, మీ చైర్మన్ పని చేస్తాడు, మీ తిరుపతిలో సఫాయి పని కూడా చేయగలుగుతాడు, కుటుంబ వ్యవస్థను సరిగా చూసుకునేవాడు. మేము అనుకునేది మా కుటుంబ వ్యవస్థను మేము జాగ్రత్తగా చూసుకుంటున్నామని. అంటే అర్థమైపోయి ఉంటుంది నేను చెప్పిన విశేషం. గమనించండి, మీరుంటే సంస్కరణ తీసుకురండి, లేకపోతే మీరు పబ్లిక్గా ప్రజల నుంచి స్వీకరించండి, వాటిని పరిష్కరించండి. ఎంతసేపటికి మేము అది చేసాము ఇది చేసామని మీ జబ్బలు మీరు జరుపుకుని, మీ ఈవో గారి జబ్బ మీరు జరిచి, మీ జబ్బ ఈవో గారు జరిచి, మీ అందరి జబ్బలు పరిపాలకులు జరిచి వేస్ట్ అండి. క్షమించండి, ఇంత మాట్లాడితే ఇది మీ దాకా రీచ్ కాదు. ఎందుకంటే మా ప్రేక్షకులు కూడా వినేసి అనుకుంటారు తప్ప వీళ్ళు కూడా షేర్ చేయరు. మిమ్మల్ని అనేది తప్పే ఉంది.
వీడు కనీసం 10 మందికి తెలిస్తే 10 మందికి వెళ్తుంది కానీ వీరు కూడా బాగా వింటారు లేకపోతే ఏదో మాట్లాడుతున్నాడు వీళ్ళు కూడా ఆపేసి పక్కన పడేస్తారు. అందుకని ప్రథమం మా దగ్గరే ఈ దోషం ఉంది కాబట్టి నేను ఇంత మాట్లాడింది మీ దాకా జారదు. ఇక అరణ్య రోజనమే కాదు, ఇది ఉట్టి రోజనమే. క్షమించండి, నేను బహుశా మీకు బాధ పెట్టుంటాను, లేకపోతే పిచ్చివాడు మాట్లాడుకున్నాడా అని మీరు అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. సెలవు.